ఖజానా అంతా దోచేశారు, జగన్మోహన్ రెడ్డి ఖాళీ గల్లా ఇచ్చారని చెప్తారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసలు అంతా అప్పులు గొప్ప రాష్ట్రాన్ని బడ్జెట్ ఒక బోటులా తయారైంది. వాళ్ళు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు మిగిల్చిపోయని చెప్పేశారు. ఎస్, మీరు చెప్పింది వాస్తవం. అయితే బడ్జెట్లో రావాలి కదా. మీరు బడ్జెట్ చెప్పాడు ఏం చదివారు? మొత్తం 9 లక్షల చిల్లరని చెప్పేసి అప్పులోనే చెప్పేశారు. బడ్జెట్లో ప్రింటెడ్ మ్యాటర్లోనే 9 లక్షలు చూపిస్తూ ఉంటారు. బయటకు వచ్చేటప్పటికే మౌత్ పబ్లిసిటీకి వచ్చే 14 కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు. ఏంటి అసలు మీ మధ్య గందరగోళం? ఈరోజు బడ్జెట్ అనేటువంటిది ఎస్ నీకు తెలుసు మొత్తం వాస్తవాలు, కేవలం ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే. మొత్తం చెప్పండి, నువ్వు వదిలిపెట్టిపోయినటువంటి 2019లో వదిలిపెట్టిపోయినటువంటి దాదాపు 3 లక్షల కోట్ల అప్పులు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 లక్షల కోట్ల అప్పులు, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్ మొత్తం కలిపి 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు ఉందని నువ్వే బడ్జెట్ చెప్పే కదా. బడ్జెట్లో నువ్వే రాస్తావు, బడ్జెట్లో నువ్వే చెబుతావు, మళ్ళీ బయటకు వచ్చేలాగా 10 లక్షల కోట్లు అంటావు. ఏంటి అసలు ఇదంతా కూడా? నిర్మలా సీతారామన్ చెప్పిన స్వయాన ఆంధ్రప్రదేశ్ అప్పులు మొత్తం కూడా 2013-23లో చెప్పింది 6 లక్షల కోట్ల కంటే మించలేవని చెప్పేసి, మళ్ళీ తర్వాత మొత్తం చెప్పుకుంటే మొత్తం నువ్వు 9 లక్షల కోట్లేగా చెప్పింది ఈరోజు. అంటే కేవలం ఏంటంటే చంద్రబాబు అంకల్ గారితోటి వాళ్ళు బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి అప్పులకి చూపినటువంటి అప్పుల మధ్య వ్యత్యాసం దొరక్క వాళ్ళు ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం లెక్కతో చెప్పినాక వాళ్ళు మొత్తం కుర్తులో పడ్డ తయారైపోయి దాన్ని కవర్ చేయడం కోసం ఈనాళ్ళు ఆర్టికల్ రాపిస్తూ వస్తూ ఉంది, ప్రజలు నమ్మించడం కోసం. బడ్జెట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. సూపర్ 6 గురించి పెట్టలేకపోయారు. బడ్జెట్లో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల మొత్తం కూడా పెట్టలేకపోయారు. పూర్తిగా ఫెయిల్యూర్ బడ్జెట్ మన వచ్చినటువంటి 2024 బడ్జెట్. అందువల్ల ఏంటంటే విశ్వసనీయులైనటువంటి వాళ్ళ నుంచి మాటలు ప్రజలు మొత్తం గమనిస్తాం. అదే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ మీద ప్రస్తావించాక ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అసెంబ్లీ ఎందుకు బహిష్కరించారు? ఎస్, మీకు ప్రజలు ఓట్లు వేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం, అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజా సమస్యలు పరిష్కరించాలనేది. ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ప్రజలు ఒక అవకాశం ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అదేవిధంగా ప్రజల పక్షాన అసెంబ్లీ అసలు దేనికి ఉండేది? అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక వేదిక. వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటిది అధికార పక్షం ఉన్నటువంటి ఒక పక్క ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్? చెప్పండి ఎవరున్నారు అంటే చెప్పండి. అంటే ప్రజలు మీకు ప్రతిపక్షం ఇష్టపడలేదు, ప్రతిపక్షం ఇష్టపడలేదు ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి 18 సీట్లు తగ్గితే అని పదే అన్నారు. ప్రతిపక్షానికి సంఖ్య మ్యాండేట్ కాదు, 18 సీట్లు ప్రతిపక్ష హోదా ఉండదు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, మీకు ఎలా ఇస్తారు 11 సీట్లు? ఈ మీడియా సాక్షి అడుగుతా ఉన్నాను, 11 సీట్లు మీకు ఎలా ఇస్తారు? మొన్న ఇచ్చారు కదా 170 సీట్లలో 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు సార్? 2019లో 23 సీట్లు ఇచ్చారు కదా. స్వయాన మంత్రి చేసినటువంటి కొడుకు నారా లోకేష్ ఓడిచ్చారు కదా. స్వయాన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అంటే గెలుపోవడం సహజం. సంఖ్య పక్కన పెట్టండి, సంఖ్య పక్కన పెడదాం. మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. సింగిల్గా పోటీ చేయమని ఎప్పుడైనా సరే చంద్రబాబు గెలవమని చెప్పండి. అతని యొక్క రాజకీయ జీవితంలో 1995 నుంచి ఈనాటి వరకు ఏ రోజు సొంతగా పోటీ చేసి గెలిచినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిశారు, ఏదో మాయ చేశారు, ఏదో మిషన్లు అంటున్నారు, ప్రజలు చెబుతున్నారు అనుకుంటున్నారు. అందువల్ల అంటే మీకు దమ్ము లేదు. ఎస్, మేము స్వీకరిస్తూ ఉన్నాం. 11 మందే ఇచ్చారు. మీకు భయం లేదు, మీకు ధైర్యం ఉంది. ఎస్, ప్రభుత్వం చేసేటువంటి విషయాల పట్ల మీకు ధైర్యం ఉన్నప్పుడు, అసెంబ్లీలో ఒక ప్రజా వేదిక అయినప్పుడు, ప్రజల పక్షాన మీరు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ ప్రజల పక్షాన మంచిగా మీరు నిర్ణయించడానికి మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు సమయం కేటాయించండి. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వస్తే సమయం కేటాయించండి. ఇవ్వండి. అసెంబ్లీ రాకుండా పారిపోయారు. అసెంబ్లీకి రాకుండా 11 మంది వైసీపీ పారిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. నేను చెబుతానండి, మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను అడుగుతా ఉంది, దాన్ని మాట్లాడలేదు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ప్రభుత్వానికి అడిగింది, ఇది పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి దాన్ని బుట్టదాఖలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, స్వయాన జ్యోతి నెహ్రూ గారే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇసుక పాలసీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇసుక మొత్తం పక్క రాష్ట్రం తరలిపోతూ ఉంది, రాష్ట్రం అన్యాయం జరుగుతుంది, ఉపాధి లేకుండా పోతుందని చెప్పేసి మాట్లాడితే ఆయనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు 2 నిమిషాలు టైం ఇచ్చి తీరా మాట్లాడుతూ కూర్చో చెప్పేసి అంటే ఆయన అన్నాడు కదా, ఏ స్పీకర్ అన్న నోరు కట్టేస్తానని చెప్పేసానుగా. అంటే స్వయాన స్వపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వాస్తవాలు మాట్లాడే అవకాశం లేని చోట మరి 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే మాట అవకాశం ఇస్తారా? అందువల్ల నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అసెంబ్లీకి వస్తే గంట సేపు మాట్లాడే అవకాశం ఇస్తాము, దీని మీద తీర్మానం చేస్తామని నెల్లూరు కోటమిరెడ్డి కూడా చెప్పారు. గంట సేపు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము, తీర్మానం చేసి ఇద్దాము, అప్పుడైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో చూద్దాము, జగన్ కనపడితే ఒక నమస్కారం చేయాలని చెప్పి ఉందని చెప్పి ఆయన కోరిక తెచ్చారా?
కోటరెడ్డి కోరిక తీరద్దా? కోటరెడ్డికి రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో సామెతగా సూర్యకి గుట్టం కాదు, తిన్న ఇంటికి ఓస లెక్క పెట్టాలి. అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అధికార పక్షానికి రెండో మూడో కాదు, అక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని ఆ హోదా ఇచ్చే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంది స్వీకరించడానికి. మీరు నిజంగా అయితే సూపర్ 6 మంచి ప్రభుత్వం అంటారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పి ఇంటికి స్టిక్కర్లు అంటించారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు కదా, మేము సోర్స్ అమ్మ చేస్తాం అన్నారు కదా, మీకు దమ్ముంటే మీ విధానాల మీద మీరు ప్రతిపక్షంగా మాకు గైడ్ చేయండి, మా లోపల సరిచేయనటువంటి అంత విశాల దృక్పథం మీలో ఉంటే ప్రతిపక్ష హోదా స్వాగతించండి, తప్పే ఉందంటున్నా. మీకు తెలుసు మీ భయం ఏదో తెలుసు, మీ లోపాలు తెలుసు, మీరు చేసేటువంటి కుట్రలు తెలుసు. అందుకని ఎక్కడ మనం లోపం ఎత్తారని చెప్పేసి ఈరోజు సంఖ్యాపరంగా 11 సీట్లే ఉండొచ్చాము, కానీ 40% ఓట్లు సింగిల్ పార్టీకి మా పక్కన ఉన్నాయి. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజలు మొత్తం కూడా రీథింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏంట్రా మనం పాలిచ్చేటువంటి గేదెలు పెట్టి ఏదో తెచ్చి ఇంట్లో కట్టేసుకున్నాం, ఏంది కర్మ అని చెప్పేసి అని సూపర్ 6 అన్నారు, సూపర్ డూపర్ అయిపోయింది. అదేవిధంగా మంచి విద్య లేదు, మంచి వైద్యం లేదు, కానీ మంచి మందు అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల పేపర్ తీయండి, ఆడపిల్ల అత్యాచారాలు జరుగుతాయి. నాసిరకం మందిచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెంపిందంటారు, నిజం కాదంటారు? అది నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నాసిరకం మందిచ్చిన మాట ఒకటి అడుగుతా ఉన్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఈరోజు అమలు అవుతా ఉన్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మీరు నూతన మద్యం పాలసీ తీసుకున్నంతవరకు దాదాపు 4 నెలలు అదే మందు కదా, అదే బ్రాండ్లు కదా, ఎంతమంది జరిపి లెక్కలు తీసి చెప్పండి. అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా మొత్తాన్ని వాడి ప్రజల మైండ్ల మొత్తాన్ని పొల్యూట్ చేసి ఇప్పుడు క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. క్వాలిటీ మద్యం ఇస్తున్నాము, రేట్లు తగ్గించారని చెప్తారు. ఎన్నికలు ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా క్వాలిటీ మద్యం ఇచ్చాము, మద్యం ధరలు తగ్గించామని చెప్తున్నారు. ఈరోజు మద్యం పేరుతోటి అన్ని పాత బ్రాండ్లు అందుబాటులో చెప్పేదండి. అసలు మద్యంలో మీరు అన్నట్టు ఏంటంటే తాసుపాములో చిన్న పాము మంచిది, పెద్ద పాము మంచిది అన్నట్టుగా ఉంది. అదేవిధంగా మద్యంలో అసలు మంచిదంటే చేసి మీరు చెప్పండి, లెక్క చెప్పేదండి. నేను అడుగుతా ఉన్నానండి. అంటే చంద్రబాబు 100 చెబుతాడు, ఏది కూడా అతనికి విశ్వసనీయత లేదు. ఈరోజు మద్యమే ఒక చెప్పండి, మద్యం మంచిదని చెప్పేసి మీరు దాని మీద మద్యం ఇది నాట్ ఇంజురీ హెల్త్ అని చెప్పి అది తీసేసి పంచండి. మేము అడుగుతా ఉన్నాం, హానికరం అని చెప్పి లేకపోతే తీయండి, మంచిది అయితే పెట్టచ్చు కదా. ఈరోజు మీరు మంచి విద్యుత్ ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వైద్యం ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు, మంచి వాటర్ ఇచ్చాము గ్రామీణ చెప్పుకోలేకుండా ఒక సిగ్గు విడిసి మంచి మద్యం ఇస్తామని చెప్పి అంటున్నారంటే మీరు మద్యాన్ని ప్రోత్సహించేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు దాదాపు 15-20 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే అది ప్రజల సంక్షేమానికి ఉపయోగించాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం కూడా వాళ్ళ జేబులో నింపుకోవడం కోసం, ఎమ్మెల్యేల జేబులు నింపుకోవడం కోసం, తెలుగు పార్టీ కార్యకర్తల జేబులు నింపుకోవడం కోసం ఈరోజు మద్యం ధర వచ్చే ఆదాయం మొత్తం ప్రైవేటులు దాచిపెట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఒక్కొక్క ఎమ్మెల్యేలకి పర్సెంటేజ్లు ఎక్కువ ఇచ్చుకో షాపు నడపాలంటే మా పర్మిషన్ ఉండాలి. ఎవరన్నా బయట వేరే పార్టీ వాళ్ళకి వస్తే వాళ్ళని బలంతరం గుంజుకొని వాళ్ళకి ఒత్తిడి పెట్టి వాళ్ళ కాడ పర్సెంటేజ్ తీసుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచిలు దొరకలేవు, కానీ బెల్ట్ షాపుల రూపంలో లెక్కనటువంటిది విచ్చలవిడిగా పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం ఆడపిల్ల మీద మద్యం మొత్తులో తండ్రి పిల్లల కూతురు మీద అత్యాచారం పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మద్యం మొత్తులో యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మద్యాన్ని స్ట్రీమ్లైన్ చేసి మద్యం ధర వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోసుకోవడం కోసం నూతన విధానంతో ఈరోజు మొత్తం ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో చంద్రబాబు 40 సంవత్సరాల రాజకీయాన్ని అసలు ముఖ్యమంత్రి అనేటువంటిదని ఒక మంచి ప్రభుత్వం అనటువంటి ఫెయిల్ అయిపోయి మంచి మద్యం అని చెప్పి చాలా సిగ్గుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరంగా ఉంది.